ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కర్ణాటక ఎన్నికల ప్రభావం మన రాష్ట్రంలో కూడా పడిందన్నారు. రాహుల్ గాంధీకి అతి సన్నిహితులు మధు యాష్కి గౌడ్ అని చెప్పారు. ఎల్బీ నగర్లో మధు యాష్కి గౌడ్ పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పారు. సమపాల అభివృద్ధి అనంతపూర్ ఆదిలాబాద్ అని చెప్పారు. నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ నుంచి మొదటి ట్రైన్ నిజామాబాద్ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి తర్వాత అత్యంత వరి పండే జిల్లా అనుకున్నప్పుడు సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్ ప్రాజెక్టు కింద నేను పుట్టక ముందు నుంచి వచ్చి ఈస్ట్ వెస్ట్ మిగతా జిల్లా నుంచి వచ్చిన ప్రజలు అక్కడ వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా తీర్చిదిద్దడంలో వారి యొక్క పాత్ర లేక నిజామాబాద్ జిల్లా పచ్చదనాన్ని చేయడంలో పాత్ర గుర్తిస్తూనే సకాలంలో ట్రైన్ వేయించడంలో కానీ గతంలో వాడడం జరిగింది. ఈనాడు హైదరాబాద్ ఇంత విస్తరించడానికి కారణం మంచినీటి సమస్య లేదు, అదేవిధంగా పవర్ సమస్య లేదు, మిగతా సమస్యలన్నీ కూడా. నాకు మొన్న చంద్రబాబు గారి టైంలో ఎన్టీఆర్ టైంలో కూడా నాకు అవకాశాలు వచ్చినాయి హైదరాబాద్లో ఉంటే. అప్పుడు కూడా R&B మీద ఉంటే ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు జాతీయ రహదారులు కూడా తీసుకురాగాలి. మరి నాకు మన ఈ ప్రభుత్వంలో కూడా అవకాశం వచ్చింది. వస్తే హైదరాబాద్ పట్టణానికి ఇప్పుడు ఇంకొక ట్రిబ్యునల్ వస్తుంది. నేను కన్సల్ట్ చేసి పట్టుకెళ్ళే గడ్కరీ గారి దగ్గర లాస్ట్ 5 yearsలో జాతీయ రహదారులు ఎన్ని వచ్చినాయో మీరు చూసుకోండి. హైదరాబాద్ చుట్టూ ఈ గెడ్డు పోయినా కూడా 1.5-2 గంటల ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్ళేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ రకంగా ఈ ఫ్లైఓవర్స్ కానీ ఇప్పుడు విజయవాడ రోడ్డు కానీ అటు